పెద్దగా జై వాసవి. ఈరోజు ఇక్కడ ఆత్మీయ సభలో ఆత్మీయంగా మాట్లాడాలో ఎమ్మెల్యే గారు నా స్నేహితుడు, మా క్లాస్మేట్, ఇలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ టోటల్గా ఇందాక ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది క్యాల్కులేట్ పవర్, పవన్ కళ్యాణ్లోని కరెక్షన్ లెస్ పవర్, ఈ మూడు కలిస్తే ఎవరి దగ్గర అయితే ఉన్నాయో లక్షణాలు, ఆ లక్షణాలు నా స్నేహితుడు ఇంటూరు నాగేశ్వరరావు గారి దగ్గర చూశాను. తర్వాత వచ్చేసి నేను గెలిచిన తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ కార్యకర్తలు అందరూ ఉన్నారు, నేను ఎక్కడో దూరంగా ఉన్నా. పిలిచి మరి ఒక స్నేహితుడిని పిలిచి మరి కృష్ణుడు కుచేరుణ్ణి ఎట్లయితే పిలిచి అక్కడికి చేసుకున్నాడో అట్లా పిలిచి, అరే ఏం చేస్తున్నావు నువ్వు వర్కర్గా ఉన్నావా షాప్ పెట్టుకున్నావా? లేదు వర్కర్గా ఉన్నావు. సుధీర్ ఖచ్చితంగా వాడు షాప్ పెట్టుకోవాలి. అసలు ఎవరు ఇలా ఆలోచిస్తారు? నా తోబుట్టువులు ఆలోచించలా. ఇంతమంది ఆరవేశంలో చాలా వరకు సహాయం చేయాలనుకున్నా కూడా ఎవరు ముందుకు రాలా. నా స్నేహితుడు అన్నాడు, ఇదే ఇక్కడ దాకా తెచ్చింది నన్ను. ఆయన గురించి మాట్లాడాలి, ఆయన మంచితనాన్ని అందరికీ చెప్పాలి అని నాకు అనిపించింది. ప్రతి ఒక్కటి నమ్మితే ఖచ్చితంగా ఆదరిస్తాడు. అందుకే ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు రథం మీద ఆయనకి ఎక్కే ఎంత అర్హత ఉందో నా స్నేహితులందరూ 10th క్లాస్ క్లాస్మేట్స్ మొత్తం అశ్వాల్లాగా వచ్చారు. అసలు వాళ్ళని చూస్తుంటే నేను వాళ్ళలాగా ఎందుకు చొరవ తీసుకోలేకపోయానో అనిపిస్తుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. నేను నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ చూశాను. గెలిచిన తర్వాత ఎవరైనా శాలువా కప్పుతారు, గెలవక ముందు నుంచి పార్టీ కోసం కష్టపడేవాడే నిజమైన కార్యకర్త అని. అబ్బా, నేను ఎందుకు చేయలేకపోయానా అనిపించింది. కానీ చేసేవాడిని అభినందించినా కూడా కొంచెం ఇదనిపించింది. నాకు సుధీర్ని చూశాను. అన్న నిజంగా ఒకటి చదువుతున్నాను, మీరే కానీ శ్రీనివాసుడు అయితే ఆయన అన్నమయ్య. ఈ రోజు నుంచి ఆయన పేరు కూడా అన్నమయ్య. ఎప్పుడు నీ నామస్మరణ తప్పిస్తే వేరేనే. సో నాగేశ్వరరావు గారు ఫ్రెండ్లీగా ఒక్క మాట చెబుతాను. మన ఆర్యవయసులో చాలామంది ఉన్నతంగా ఉన్నారు, కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు కూడా ఈ రోజుకి రిక్షా దొక్కేవాళ్ళు, మూటలు మోసేవాళ్ళు, అంగడిలో పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరే నాకు గుర్తు చేశారు. రే సుధీర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ అని ఒకటి ఉంది, దాని నుంచి లోన్స్ వస్తాయి, ముందుగా మనోడికి ఇవ్వు. అలా వయసుల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఇవ్వు అని చెప్పాడు. నేను అడిగితే చెప్పరా, ఆయన చెప్పాడు. అయ్యా ఇక్కడ రాదు వస్తాయి, ఏది ఊరకనే రాదు. సో ఇవన్నీ కలగలిపి ఆయనలో ఉన్నాయి. ఒక్క మాట చెబుతున్నా, నెక్స్ట్ సంవత్సరం వచ్చేటప్పటికి ఎవరైనా ఓటింగ్కి వస్తే ఇంట్లో 5 మా ఇంట్లో 5 ఉన్నారు, మేము 6 అని చెబుతాం. ఎందుకంటే మాకు ఇంట్లో ఆయన వచ్చేస్తాడు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా కందుకూరులో ఇదే జరిగింది, కావాలంటే చూసుకోండి. ఒక్క చేత్తో వేస్తే ఓటు అవుద్ది, 2 చేత్తో చప్పట్లు కొడితే చప్పట్లు అవుద్ది. ఆయన మీద అభిమానంతో మీరందరూ ఒక్కసారి క్లాప్స్ కొడితే మీరు హ్యాపీగా ఈశ్వర నాగేశ్వర గెలిచేసావు. కందుకూరు ప్రజల హృదయాన్ని గెలిచేశాడు. నా మాటలు ఏమైనా తప్పుగా అనిపిస్తే మన్నించండి.